నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రహమత్ నగర్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అధోగతి పాలు చేసిందని తీవ్రంగా విమర్శించారు. ప్రజల అభివృద్ధి పట్ల కాకుండా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ యువకుడు, విద్యావంతుడు, స్థానికుడని పేర్కొంటూ ఆయనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, యువజన నాయకుడు భవానీ శంకర్, కాంగ్రెస్ సేవాదళ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరిస్తూ ఈ రైళ్లలో, బస్సులలో, సివరేజ్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఇవన్నీ కూడా పరిష్కరించే పనిలో ఉన్నటువంటి మన చైర్మన్ రామరెడ్డి అన్న గారికి, పటేల్ రమేష్ అన్న గారికి, ఉపయోగ గారికి, మరి ఎన్నో కార్పొరేటర్గా ఉంటూ తన సేవలు అందిస్తూ ఈ ప్రాంత సమస్యను పరిష్కరించడానికి మన సోదరుడు మా అన్న శ్రీరెడ్డి గారికి, భవానీ శంకర్ అన్నకి, స్థానిక నాయకులకు, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి సేవాదళ సంఘ సభ్యులకు అందరికీ పేరు పేరు స్థానిక ప్రజలకు, శ్రీరామనగర్ ఏరియా ప్రజలకి అందరికీ కూడా నమస్కారం. మరి ఎలక్షన్ ఎప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. మనకి 2 సంవత్సరాలకే వచ్చింది. గతంలో ఈ 3 సార్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి దేవుడే, అభివృద్ధి ఎక్కడ పోయినా పరిస్థితుల్లో అలా 20 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ నుండి కాని పనులు గత 3 నెలలుగా సీసీ రోడ్ అని, డ్రైనేజ్ సిస్టమ్ రివిజన్ అని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారని చెప్పి ప్రజలు చెప్పడం. అవే కాకుండా అందరూ కూడా సంక్షేమ పథకాలు అనేది ఉన్నట్టు వైట్ రేషన్ కార్డు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, గ్యాస్ సబ్సిడీ కావచ్చు, సోలార్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీ పట్ల, రేవంత్ ప్రజాపార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతూ వస్తుంది. అదే అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి పార్లమెంట్లో ప్రజలను చెప్తా ఉంది. మరి గత 3 సార్లు ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ కూడా కాదు, కానీ అరాచకం మాత్రం చాలా. ఇక్కడ స్థానికంగా యువకులను కానీ, వివిధ పార్టీ అభ్యర్థులు కానీ, సొంత పార్టీ కార్యకర్తలు కానీ అనేక తప్పు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన విషయం మళ్ళా టీఆర్ఎస్ ఓటేసి మోసపోతారా, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ఓటేస్తారు చేసి కాంగ్రెస్ గెలిపించుకోవాలని మన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ కూడా స్థానిక నాయకత్వం కావాలా, మాకు మర్యాద ఇచ్చడం కావాలా, మా సమస్యలను అర్థం చేసుకోవడం కావాలా, మా కష్టసుఖాలను నిలబడి మా కండగా నిలబడే నాయకులు కావాలని చెప్పి బలమైన అభిప్రాయం మన ప్రాంత ప్రజల్లో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అనేక సర్వేలు చేసినప్పుడు అందులో ఈ అందరి ఆశీర్వాదంతో నన్ను గుర్తించడం నేను చాలా సంతోషంగా భావిస్తాను. ఈరోజు మీ ముందు నేను మాట్లాడుతున్నానంటే ఇదంతా కూడా మన ప్రాంత ప్రజల ఆశీర్వాదం. మరి నా మీద ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ అధిష్టానం, మరి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజలకు అండగా ఉండడం, వారి సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకంతో నాకు అవకాశం కల్పించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాలంటే మనమందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సిబ్బంది మీద మొత్తం వస్తాను కుటుంబం సంబంధించినటువంటి విషయం కాదు. ఎలక్షన్ అంటే మనందరి జీవితాలతో ముడిపడినటువంటి విషయం, మన ప్రాంత అభివృద్ధితో ముడిపడినటువంటి విషయం, మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడినటువంటి విషయం. కాబట్టి సమయం వచ్చింది. గతంలో మోసపోకుండా సరైన నిర్ణయం తీసుకొని అధికారంలో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకుంటే ఈరోజు మన పనులు అయినాయి, పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది, మన ప్రాంత అభివృద్ధి చెందుతుంది. ఏదో చేస్తామంటే 3 మంత్రులు ఇక్కడ ఎవాల్యుయేషన్ ముఖ్యమంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారి, తిమ్మల నాగేశ్వరరావు గారి, వివేకానంద గారు. మరి ఈ మన జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో గల్లీ బస్తీ తిరుగుతుంటూ దాదాపు 150 కోట్ల రూపాయల అవినీతి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
ఈరోజు అభివృద్ధిని చూపించి మన కార్యకర్తలు కూడా ప్రజలకు ఓటాడు అర్హులైనటువంటి వారికి అందుకున్న సంక్షేమ పథకాలను చూపించి ఓటాడు. కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటున్నారు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోయి కార్యకర్తలు గ్రౌండ్లో పూర్తిస్థాయిలో పనిచేస్తుంటే మనం అందరికీ నిరంతరం గెలుస్తామని చెప్పి చెప్తూ అందరూ 15 రోజులు ఇంకా నిరంతరం మనం ఏ నిమిషం కూడా వేస్ట్ కాకుండా కార్యకర్తలు పూర్తిస్థాయి అధికారులు నాయకులందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని అత్యధిక నిరంతరం గెలిపిస్తే మన కోసం కష్టపడుతున్న పెద్దలకు గౌరవం నిలబెట్టిన వాళ్ళకు రేవంత్ అన్నను బలపరిచిన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వాళ్ళకు సందర్భంలో తెలియజేస్తూ నిరంతరం కృషి చేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి మహిళా కార్యకర్తలకి బస్తీ నాయకులకి కార్పొరేటర్ సీనియర్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు చైర్మన్స్ మరి మనం సపోర్ట్గా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సేవలు సభ్యులకి మహిళా కాంగ్రెస్ నాయకులకి యూత్ కాంగ్రెస్ నాయకులకి ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువకుడు సేవ చేయాలనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా పదవులు లేకున్నా యువకులకు ఎక్కడైనా ఏ ఇంట్లో బాధ ఉన్నా తన చేతనంత సాయం చేస్తున్న నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో సుపరిచితుడు మంచి పేరున్న మన కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు, అలాగే భవానీ శంకర్ గారు, మా ఇన్ఛార్జ్లో ఉన్నవారు అందరూ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. 10 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవాళ బిడ్డంటది మా నాన్న సంబంధం లేదు, మా బావ హరీష్ సంతోష్ ఇద్దరు కలిసి కాళేశ్వరంలో దోచుకుందని ఆమె చెప్తుంది. ఇంకో రావన్న అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న గురించి చెప్తుంది, అన్న నువ్వు జాగ్రత్త నిన్ను కూడా ముంచుతారని చెప్పి. ఇప్పుడు వాళ్ళ దోపిడీ ఏదో వాళ్ళే బయట పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ దోపిడీ గురించి చెప్తే అది సమయం వేస్తూ నా నోరు దండుగా. ఎందుకంటే మీకు ఫస్టే చెప్పినావు, వాడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటుండు, ఎస్టీలకు 12% అంటుండు, మైనార్టీలకు 12% అంటుండు, మోసం చేస్తున్నా బాబా అన్నా. కానీ ప్రజలు ఆ రోజు మోసపోయినా మూడోసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు చూసిండు, మీరు చూసే కార్యక్రమాలు 5 లక్షల ఇల్లు కట్టి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళ రేషన్ కార్డు ఇవ్వలే. ఒక జూబ్లీహిల్స్లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం, హైదరాబాద్లో 4,75,000 మందికి ఇచ్చినాం. ఎన్నికల తర్వాత ఇది కొనసాగుతుంటుంది. 50 రూపాయలకి చేసే సన్న బియ్యం ధనవంతులు జూబ్లీహిల్స్లో ఉన్న 10% మంది నివసించే ధనవంతులు తినే బియ్యం ఇస్తున్నామంటే ఇది ప్రజారాజ్యం, ఇది ఇందిరమ్మ పాలన. అందుకే ఆ పాలన కోసమే మా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గెలిపించాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అందరూ కూడా 24 గంటలు, గతంలో మంత్రులు లేనివారు, మంత్రులు ఉన్నా ఆ కొడుకు బిడ్డ అల్లుడు వాళ్ళదే నడిచేది, ఫామ్ హౌస్ పాలనే నడిచేది. ఇవాళ ఎప్పుడు చూసినా మీరు చూడండి, ఎక్కడ చూసినా ఏదో ఒక మంత్రి తిరుగుతూనే ఉంటారు. ఇవాళ మీరు అందుకనే ప్రజలకు చెప్తున్నాం, జూబ్లీహిల్స్లో 45,000 కార్డులు ఇచ్చినామంటే 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వకపోతే ఆ పేదవాడు కూలీనాలు చేసుకునేవాడు 4 పిల్లలు ఉంటే ఏడికెళ్ళి తీసుకొచ్చి అన్నం పెట్టాలి. అందుకనే ఈరోజు జూబ్లీహిల్స్కు ఇప్పుడు జరిగే సిఎన్ రెడ్డి గారు కార్పొరేటర్గా కొట్లాడి ఈరోజు ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం తీసుకొచ్చిన 200 కోట్లతోని మన ప్రభుత్వం వచ్చిన స్టార్ట్ అయినాయి. అంతమంది వారు కార్పొరేటర్గా తెచ్చుకునే గతం పోవడం, ఇంకా అదనంగా మిగిలిపోయిన డ్రైనేజ్ వ్యవస్థని, ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా మంచినీటి వ్యవస్థని, దానికి తోడు 70 గజాల లోపు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు 3,500 మా నవీన్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచినట్టు లెక్క నా ఉద్దేశంలో. ఎందుకంటే మీ అందరూ కూడా గెలిపిస్తారు, ఈ ఇందిరమ్మ పాలన మీరు చూస్తున్నారు కాబట్టి. దానికి తోడు మరో అదనంగా 3,500 ఇల్లు. ఎందుకంటే స్లమ్స్ ఎక్కువన్నాయి, పేరుకు జూబ్లీహిల్స్ 10% ఇలా పైసలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని స్లమ్సే. అందుకనే ఎక్కువ కోటా ఇచ్చే విధంగా, పోయిన సంవత్సరం కోటా వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ ఇల్లు ఇప్పిస్తానని, నాతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు రెవెన్యూ మినిస్టర్ గారు, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నారు, ఇంకా ఇతర మినిస్టర్లు ఉన్నారు. మేము ఒకటే చెప్తాం, మోసపోయే మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చెప్తాం,
మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. తెలంగాణ ఇస్తా అన్నాం, ఇచ్చినాం. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి వార్డు మెంబర్ కూడా లేదు, అయినా బాధపడతలేం. కానీ ఈ దుర్మార్గ ఈ కుటుంబం 6 లక్షల కోట్లు అప్పు చేసి నెలకు 6,000 కోట్లు బిత్తి కట్టి 7,000 అసలు కట్టకుండా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇది ప్రజారాజ్యం, పేదోళ్ళ రాజ్యం. అందుకనే మీరు అందరూ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు కులం అంటారు, మతం అంటారు, ఇదంటారు, అదంటారు. అభ్యర్థి మీద ఒక యువకుడు పోటీ చేసి 10 ఏళ్ళకెళ్ళి ప్రజల మధ్య ఉంటూ అందరికీ తెలుసు. ఆయన గురించి కూడా కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి మాట్లాడిందంటే ఆయన ఓడిపోయినట్టే లెక్క నా దృష్టిలో. ఆ మాట మాట్లాడిందంటే ఓడిపోయినట్టే లెక్క. ఇప్పుడు ఎవరు కూడా దురదృష్టవశాత్తు మాకు కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా మాతో ఉండే అసెంబ్లీలో ఆయన చనిపోయినప్పుడు ఆరోగ్యం బాగాలేక మాకు కూడా బాధ అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళు వెనుక ముందు అందరం పోవాల్సిందే. ఓట్ల కోసం మీరు వెనుక ఉండి ఓట్లు ఏడిపించి ఓట్లు అడిపించడం అది పద్ధతి కాదు. ఒక మహిళని గౌరవించాలి. అందరికీ ఉన్నది. ఆ రోజు చనిపోయినప్పుడు ముందుగా నేనే పోయిన ఇంటికి. అందుకనే ఈ రోజు ఇంకా ఈ 3 ఏళ్ళే కాదు, ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. జూబ్లీహిల్స్ని స్లమ్ జూబ్లీహిల్స్ కాదు, కోటీశ్వర్లతో సమానంగా రోడ్లు కానీ ఇదితో వాడు పక్కకే టిమ్స్ హాస్పిటల్ 2 కిలోమీటర్లు పెద్ద హాస్పిటల్ నా డిపార్ట్మెంట్లో రాబోతున్నది. దాన్ని డిసెంబర్ 31 ఓపెనింగ్ పెట్టుకున్నాం. అమెరికా నుంచి ఇతరకెళ్ళి యశోద అపోలో లాంటి పరికరం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.